అలానే ఈ ఆలయానికి ఎంతో ముఖ్యంగా కష్టపడి ఎందుకంటే దేని గొప్పతనం దానికే ఉంది. యాదాద్రి గొప్పతనం యాదాద్రి, కొడవటంచి గొప్పతనం కొడవటంచిది. ఇది దానికి రాదు, అది దీనికి రాదు. మన కొడవటంచ ఒక అతి ఉత్తమమైనటువంటి భక్తులకి పిలిస్తే పలికే కొంగు బంగారంలా ఉండే మంచి ఆలయం కావాలి అని మీరందరూ కూడా అదే రకమైనటువంటి భక్తి తత్పరతతోటి ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు అని మేము. నువ్వు ముఖ్యమంత్రి అవుతావంటే మొక్కుకున్నాడు. ముఖ్యమంత్రి కాగానే 12,15,00,000 రూపాయలు మేము అడగక ముందే ముఖ్యమంత్రి అయినాక ఒక 20 రోజుల్లోనే జీవో తెచ్చి ఆ 12,15,00,000 రూపాయలు మరి మా మేస్త్రి రమేష్ గాని, కార్పెంటర్ రమేష్, అదే విధంగా మరి వెంకటేశ్వర్లు గాని ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సహకారంతో ఈ రోజు ఈ ఆలయాన్ని 11 నెలల్లో మరి ఈ స్థాయికి తీసుకురాగలిగామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం ఈ నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు స్వామి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసి ఎన్ఆర్ఐ కోటలో, అమెరికాలో, ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న వ్యాపారస్తులకు కూడా ఈ స్వామి ఆశీస్సులు పొందే విధంగా, ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందే విధంగా మీ సహకారం ఉండాలని, అదేవిధంగా స్వామి ఆశీస్సులు కూడా ఈ ప్రాంత వాసులపై కలగాలని మనస్ఫూర్తిగా జీవించాలని స్వామి వారిని కోరుకుంటున్నాను. 900 సంవత్సరాల నుండి కోటవంచ లక్ష్మీనరసింహస్వామి వారి భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందడం సంతోషం. దేవస్థానం దర్శనంకు వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన వసతులు కల్పించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గోపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా 12,15,00,000 రూపాయలు మంజూరు చేయించారు. పనులు పూర్తయి పునర్ప్రారంభం కార్యక్రమానికి శ్రీ 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 చిరంజీవి స్వామి వారి చేతుల మీదుగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇంకా భక్తులు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మరో 28 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. మరి ఆ ప్రపోజల్స్ విషయంలో కూడా నేను ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఉన్నా తప్పకుండా గండ్ర సత్యనారాయణ గారికి నా మొదటి ప్రకటిస్తూ ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా సహకరిస్తానని తెలియజేస్తూ, మరి ఇంకా భక్తులు ప్రజలకు మంచి సేవ చేసే కార్యక్రమాలు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. స్వామి దివ్యానుగ్రహేణ సంకల్పిత కార్యేషు దిగ్విజయ ప్రాప్తిరస్తు శరీర దృఢ